అందరికీ నమస్తే, శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన అంశాలను చూస్తే కనుక, ప్రణయ్ హత్య కేసులో A2 సుభాష్ కు ఉరి, మిగిలిన నిందితులకు జీవిత ఖైదు. కాంగ్రెస్ లో ఎవరు కేసీఆర్ కు సరిపోరు, ఆయన స్థాయిలో సీఎం రేవంత్, ఆవగింజంత కూడా కాదు కేటీఆర్. కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. 16న భూమి మీదకి సునీత విలియమ్స్. కుంభమేళాలో 869 మంది మిస్సింగ్. ఇక గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల, అభ్యర్థుల లాగిన్ లో పేపర్ల వారీగా మార్కులు. 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే, 3 పార్టీల అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే. ఈ నెల 20న ప్రకటించనున్న ఈసీ. ఇక బండకచెర్ల విస్తరణే, రోజుకు 18 టీఎంసీలు మళ్లించుకునేలా ఏపీ ప్లాన్. డిఎంకే లీడర్లు అనాగరికులు, లోక్సభలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కామెంట్స్. 2 పిల్లలకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య, వేర్వేరు రూమ్స్ లో ఉరేసుకొని భార్యాభర్తల బలవన్మరణం. అగ్రికల్చర్ కార్పొరేషన్లన్నీ ఒకే గొడుగు కిందకి. హార్టికల్చర్, సీడ్ సర్టిఫికేషన్, హాకా, ఆగ్రోస్, వేర్ హౌసింగ్ లను విలీనం. ఇక రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ముఖ్యంగా ఇంకా వివరాల్లోకి వెళ్తే కనుక, నిన్న నల్గొండ SC/ST నల్గొండ కోర్టు అయితే కనుక సంచలన తీర్పు ఇచ్చింది. ఏదైతే ప్రణయ్ ని హత్య చేశారో ఆ కేసులో A2గా ఉన్న సుభాష్ కి అయితే కనుక ఉరిశిక్ష విధిస్తూ, అలాగే మిగిలిన వాళ్ళకి జీవిత ఖైదు విధిస్తూ ధర్మాసనం అయితే తీర్పు చెప్పింది. ప్రణయ్ హత్య కేసులో A2 సుభాష్ కు ఉరి, మిగిలిన నిందితులకు జీవిత ఖైదు. నల్గొండ SC/ST కోర్టు సంచలన తీర్పు. 6 ఏళ్ల విచారణ అనంతరం జడ్జిమెంట్. A1 మారుతీరావు 2025లో ఆత్మహత్య. సో ప్రణయ్ అమృతల అంటే ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కులాంతర వివాహం చేసుకున్నారని చెప్పేసి అమృత తండ్రి ఏదైతే ఈ పెళ్లికి అంటే దీనిపైన గొడవ జరిగింది. ఇరు కుటుంబీకులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అమృత నేను తననే పెళ్లి చేసుకుంటాను, ప్రణయ్నే పెళ్లి చేసుకుంటానని చెప్పడం జరిగింది పోలీసుల దగ్గరే. దీంతో కోపోద్రిక్తుడైన అమృత తండ్రి ఎవరైతే ఉన్నారో మారుతీరావు, ఆయన కొద్ది రోజుల తర్వాత అంటే వాళ్ళు పెళ్లి చేసేసుకున్నారు. ఇక కొద్ది రోజుల తర్వాత అమృతకి హెల్త్ బాగాలేదని చెప్పేసి హాస్పిటల్ కి ప్రణయ్ వాళ్ళ మదర్ ఇద్దరు కలిసి తీసుకెళ్లారు అమృతని. వాళ్ళు వెళ్ళి తిరిగి వస్తున్న నేపథ్యంలో అనుకుంటా ఆ టైంలో ప్రణయ్ ని అయితే కనుక హత్య చేశారు. ముఖ్యంగా ఒక సుఫారీ గ్యాంగ్ ని మాట్లాడి అమృత తండ్రి హత్య చేయించడం జరిగింది. దీంట్లో A1 నిందితుడుగా అమృత తండ్రి మారుతీరావు ఉన్నారు. ఆయన 2020లోనే సూసైడ్ చేసుకున్నారు. ఈ సంఘటన జరిగింది 2018లో జరిగింది. అయితే 2020లో సో మారుతీరావు చనిపోయిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళకి అంటే A2గా ఉన్న సుభాష్ అయితే కనుక ఉరిశిక్ష విధించింది కోర్టు. మిగిలిన వారందరికీ కూడా జీవిత ఖైదు విధించింది. అయితే ఇందులో అమృత వాళ్ళ బాబాయ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న అమృత బాబాయ్ ఎవరైతే ఉన్నారో శ్రవణ్ కుమార్ వాళ్ళ కూతురు అయితే కనుక ఇదంతా అమృతనే చేసింది, మా నాన్నకు ఏం సంబంధం లేదు, వైట్ పేపర్స్ మీద సంతకం పెట్టించుకొని ఇది చేశారు అని చెప్పేసి వాళ్ళు కోర్టు దగ్గర కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ వార్త కూడా నిన్న వచ్చింది. ఏదేమైనా సరే ప్రణయ్ హత్య కేసులో అయితే కనుక సో నిన్న మొత్తానికి అయితే కనుక ఇది సంచలన తీర్పు అని చెప్పొచ్చు, కోర్టు ఇచ్చిన తీర్పు. సో ఈ నేపథ్యంలో అయినా సరే అంటే ఈ పరువు హత్యల జోలికి వెళ్లకుండా తల్లిదండ్రులు కాస్త ఆలోచించి పిల్లలకి నచ్చజెప్పుకోవడమా, లేకపోతే పిల్లల వెర్షన్ కరెక్ట్ గా ఉందని ఆలోచించడమా, ఇలాంటివి చేసి ఒక సొల్యూషన్ వెతుక్కోవాలి. కానీ పరువు హత్యలు అని చెప్పి చేస్తే ఇప్పుడు ఎవరు సంతోషంగా ఉన్నారు? ఇప్పుడు తండ్రి ఏదైతే అమృత తండ్రి ఎవరైతే ఉన్నారో అమ్మాయి పెళ్లి చేసుకుందని చెప్పేసి మా పరువుని పోగొట్టేస్తుంది అని చెప్పేసి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి ఇలా చేసిందని చెప్పేసి ఆ అమ్మాయి మీద ఇదితో ఆ అబ్బాయిని చంపేసి కూతురు తీసుకెళ్లాలనుకున్నట్టున్నారు. మొత్తానికి ఏమైంది, కూతురేమో నేను లేదు, మేమిద్దరం కలిసే ఉంటాము, పెళ్లి చేసుకుంటామని చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మీరు అన్యాయంగా ఒక అబ్బాయి ప్రాణం తీసేయించారు ఒక గ్యాంగ్ ని మాట్లాడి. ఏమైంది, 6 ఏళ్ల తర్వాత అయినా సరే న్యాయం గెలిచింది. ఇప్పుడు మీరు పశ్చాత్తాపడి 2020లో మారుతీరావు గారు అయితే సూసైడ్ చేసుకున్నారు. ఇటు ప్రణయ్ చనిపోయారు, కూతురికి భర్తను లేకుండా చేసేశారు, మీరు సూసైడ్ చేసుకున్నారు. ఇక ఆ సుఫారీ గ్యాంగ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా A2కి ఉరిశిక్ష పడింది, మిగతా వాళ్ళందరికీ కూడా జీవిత ఖైదు పడింది. ఇప్పటికైనా సరే ఎవరైతే పరువు హత్యల జోలికి వెళ్తారో వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, మీ పిల్లలే కదా, ఎవరో కూడా కాదు, శత్రువులు కాదు, ఏమీ కాదు, శత్రువులనే క్షమించే మనస్తత్వం ఉన్న మనుషులం మనము. అలాంటిది
ఇలాంటి అంటే సొంత పిల్లల్లో ఇలా చేయడం అంటే ఆవేశంలో ఆ కోపం ఆవేశం వస్తాయి ఆ టైంలో, కానీ వాటిని కంట్రోల్ చేసుకొని పిల్లలకి సర్ది చెప్పడమా, లేకపోతే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి సరే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని ఎంక్వైరీ చేయడము, ఇలా ఏదో ఒక సొల్యూషన్ అయితే కనుక ఉంటుంది కదా. ఆ సొల్యూషన్ చూసుకొని చేసుకోవాలి. కానీ ఇప్పుడు పరువు హత్య చేయడం వల్ల ఎవరు సంతోషంగా లేకుండా పోయారు. సో ఈ అంటే ఏదైతే కనుక నల్గొండ SC/ST కోర్టు తీర్పు ఇచ్చిందో, ఈ తీర్పుతో అయినా సరే ఎవరైతే అంటే ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారో వాళ్లకు ఇది ఒక కనువిప్పు అని చెప్పొచ్చు. ఇప్పటికైనా పరువు హత్యలు ఆపేయాలి. అంటే రీసెంట్ గా కూడా మనం చూసుకున్నాము, అనంతపురం జిల్లా గుత్తకల్లులో ఒక పరువు హత్య జరిగింది. అతనే తండ్రి వెళ్లి పోలీసుల దగ్గర లొంగిపోయాడు. సో ఇప్పటికైనా సరే పరువు హత్యలు ఆపేసి మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడి ఏదో ఒక పరిష్కార మార్గం అయితే చూసి ఆ వేలో వెళ్ళండి. కానీ ఇటువంటి వాటికి ఇప్పటి నుంచి అయినా ఫుల్ స్టాప్ పెట్టండి ప్రతి ఒక్కరు. ఇక మరో వార్త, కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్. రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత వెళ్ళిందో ఎంత వచ్చిందో లెక్క తీద్దాం. గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్, మరి తెలంగాణకు ఏది? RRR సౌత్ కు నిధులేమైనాయి? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి 99 సార్లైనా పోతా. నిధులు ఇవ్వకుంటే అక్కడే ఆమరణ దీక్షకైనా రెడీ. శవాలు లేస్తే కేసీఆర్, KTR, హరీష్ కు పైశాచిక ఆనందం. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్ లో ఉండుడే కేసీఆర్ స్టేచరా? KTR ఓ పిచ్చోడు, ఆయన గురించి మాట్లాడడం అనవసరం. బీజేపీ నేత లెక్క మందకృష్ణ మాట్లాడితే ఊరుకోం. ఎప్పుడో జరిగిన పరీక్షలకు ఇప్పుడు ఫలితాలు వస్తుంటే ఆపాలనడం ఏమిటి? కులగణనతోనే అన్ని పార్టీలు బీసీలకు ఎమ్మెల్సీ ఇచ్చాయని వ్యాఖ్య. రేవంత్ రెడ్డి అయితే కనుక కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కిషన్ రెడ్డిని అయితే కనుక కేంద్రం నిధుల పైన మీరు చర్చకు సిద్ధమా అని చెప్పి ఒక సవాల్ అయితే కనుక చేశారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత వెళ్ళింది, ఎంత వచ్చింది కేంద్రం నుంచి అన్నది ఒకసారి లెక్క తేలుద్దాము, మీరు చర్చకు సిద్ధమా అని అయితే అడుగుతున్నారు. ఎందుకంటే కనుక రాష్ట్రం నుంచి కేంద్రానికి ఏదైతే అంటే పన్నుల రూపంలో అవ్వచ్చు, ఇతరత్ర అవ్వచ్చు, వెళ్ళేది వెళ్తోంది. కానీ కేంద్రం నుంచి ఎంత వచ్చింది, ఈ రెండు ఒకసారి బేరీజ్ వేస్తాము, మీరు రెడీనా, చర్చకు సిద్ధమా అని చెప్పేసి సవాల్ అయితే విసిరారు. మరి ఇంకొక విషయం కూడా చెప్తున్నారు ఈయన, గుజరాత్ కి అయితే కనుక బుల్లెట్ ట్రైన్ వేశారు, మరి తెలంగాణకు ఏది అంటే ఏమి ఇవ్వలేదు ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే RRR సౌత్ కి కూడా నిధులు ఏమైనా ఇప్పటి వరకు ఆ నిధుల గురించి కూడా ఏం చెప్పలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లు, 37 సార్లు కాదు, 38 సార్లు కాదు, ఎన్ని సార్లు అయినా సరే వెళ్తా, 99 సార్లు అయినా నేను ఢిల్లీ వెళ్తాను. ఒకవేళ నిధులు ఇవ్వకపోతే కనుక ఆమరణ దీక్షకైనా కూడా నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ముఖ్యంగా హరీష్ రావు, KCR, KTR గురించి అయితే కనుక ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. శవాలు లేస్తుంటే వీళ్ళకి ఒక పైశాచిక ఆనందం ఈ ముగ్గురికి అని చెప్పేసి అంటున్నాడు. మరి ఎవరైతే కనుక అంటే ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా ఉన్నాడు కేసీఆర్, అలాగే నియోజకవర్గాల్లో కూడా పర్యటించలేదు, తన నియోజకవర్గంలో కూడా పర్యటించలేదు. మరి అదా కేసీఆర్ స్టేచరు, ఫామ్ హౌస్ లో ఉండి జీతం తీసుకోవడమా కేసీఆర్ స్టేచర్ అనేసి ప్రశ్న అయితే కనుక అడుగుతున్నారు. అలాగే ఇంకా KTR గురించి అయితే కనుక ఆయన పిచ్చోడు, ఆయన పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాము, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత దూరం వెళ్ళడానికైనా రెడీ, కేంద్రం సాయం చేయకపోతే ఆమరణ దీక్ష చేయడానికైనా రెడీగా ఉన్నాను, కేంద్ర సాయం ఇంపార్టెంట్, కేంద్రం నిధులను విడుదల చేయాలి, లేకపోతే దీక్ష అయినా చేస్తాను అని చెప్పేసి ఓవరాల్ గా చూస్తే కనుక ముఖ్యంగా తను చెప్పినది. ఇంకొక ప్రతిపక్ష పార్టీ BRS ఏదైతే ఉందో, ఇక అంటే పార్టీ అధ్యక్షుడేమో ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారు, రారు, అసెంబ్లీకి రారు, నియోజకవర్గానికి వెళ్ళరు, ఏం వెళ్ళరు, అయినా సరే శాలరీ తీసుకుంటున్నారు, ఇదా ఆయన స్టేచరు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఇంకా వీళ్ళ KTR అయితే కనుక ఇంకా ఆయన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా అయితే కనుక అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము పనిచేస్తాము అన్నది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అలాగే కేంద్ర నిధులు ఏవైతే కేంద్ర సాయం కావాలో దానికోసం అయితే కనుక పోరాటం చేస్తాను అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇంకొక మాట కూడా చెప్పారు, అంటే అప్పుడెప్పుడో జరిగిన గ్రూప్ పరీక్షకు ఆ రిజల్ట్స్ నిన్న వచ్చాయి, గ్రూప్ 1 ఎగ్జామ్ రిజల్ట్స్. సో ఆ రిజల్ట్స్ ని ఆపాలనడం ఎంతవరకు కరెక్ట్? బీజేపీ వాళ్ళలాగా మందకృష్ణ మాట్లాడితే కనుక ఊరుకోను, ఎప్పుడో జరిగిన పరీక్షకు ఇప్పుడు రిజల్ట్స్ వస్తే దానిని ఆపాలనడం ఏమైనా కరెక్టేనా, సమంజసమేనా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఇక ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే అన్ని పార్టీలు బీసీలకు ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చాయి కదా, కులగణన ఏదైతే చేపట్టిందో రాష్ట్ర ప్రభుత్వం, దీని ద్వారానే అన్ని పార్టీలు బీసీలకు ఎమ్మెల్సీలు ఇచ్చాయని చెప్పేసి ప్రధానంగా చెప్పారు రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి అంటే ఈ వ్యాఖ్యలని ప్రతిపక్షాలు మరి
ఎలా చూస్తాయి, ఎలా తీసుకుంటాయి అన్నది అయితే కనుక వేచి చూడాలి. అంటే ముఖ్యంగా కిషన్ రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయి, రాష్ట్రం నుంచి ఎంత వెళ్ళింది, కేంద్రం నుంచి ఎంత వచ్చింది అన్న సవాల్కైతే సిద్ధంగా ఉన్నారా ఆ చర్చకు అన్నదైతే కనుక మరి చూడాలి కిషన్ రెడ్డి ఏమంటారు అన్నది. ఇంకా కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఇక్కడ ఒక మాట చెప్పారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ మాజీ సీఎం, నేను ప్రస్తుత సీఎం ను, పైగా ఆయన పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, నేను పిసిసి అధ్యక్షుడిగా పనిచేశాను. ఆయన్ను విమర్శించడానికి ఇంకేం స్థాయి కావాలి? వారిది ఏం స్టేచర్? డ్రగ్స్ పార్టీలో దొరకడమా, లేదంటే ఫామ్ హౌస్ లో కూర్చుని మందు తాగడమే వాళ్ళ స్టేచరా? కేటీఆర్ ఓ పిచ్చోడు, ఏదేదో వాగుతాడు, ఆయన చెల్లని రూపాయి. కేటీఆర్ గురించి మాట్లాడడం అనవసరం సీఎం రేవంత్ రెడ్డి. ఈయన ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే ఆయన ఒకప్పుడు సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. సో కేసీఆర్ అయితే మాజీ సీఎం, ఇప్పుడు నేను ప్రస్తుత సీఎం. అది కాక ఆయనేమో ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, నేను పిసిసి అధ్యక్షుడిగా పనిచేశాను. మరి కేసీఆర్ ని విమర్శించడానికి ఇంకేం స్టేచర్ కావాలి, ఇంకేం అర్హత కావాలి, ఇంకేం స్థాయి కావాలి అని అడుగుతున్నారు. అంటే వారిదేం స్టేచరు? డ్రగ్స్ లో దొరికిపోవడమా, లేకపోతే ఫామ్ హౌస్ లో కూర్చొని మందు తాగడమే వాళ్ళ స్టేచరా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ మళ్ళీ కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఆయన ఓ చెల్లని రూపాయలు లాంటి వాడు, ఆయన అంటే ఏదేదో వాగుతూ ఉంటాడు, ఒక పిచ్చోడు అని చెప్పేసి తీవ్ర స్థాయిలోనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపైన బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక మరో వార్త, కాంగ్రెస్ లో ఎవరు కేసీఆర్ కు సరిపోరు, ఆయన స్థాయిలో సీఎం రేవంత్, ఆవగింజంతా కూడా కాదు కేటీఆర్. కాంగ్రెస్ వల్ల పిచ్చి కూతలు వినొద్దనే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు, ఆయన రావద్దనేదే నా అభిప్రాయం. బడ్జెట్ సెషన్ కు మాత్రం వస్తారు, ఢిల్లీలో రేవంత్ మాట చెల్తలేదు, తన వాళ్లకు పదవులు దక్కుతా లేవు. కాంగ్రెస్ లో బీజేపీ కోవట్లు ఉన్నారన్న రాహుల్ కామెంట్లు రేవంత్ ను ఉద్దేశించే. రేవంత్ చుట్టూ 4 రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చేరారు, 1000 కోట్ల కుంభకోణానికి తెర తీశారని ఆరోపణ. మరోవైపు అయితే కేటీఆర్ తనదైన స్టైల్లో కాంగ్రెస్ పైన అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో ఎవరు కూడా కేసీఆర్ కి సరిపోరు, ఆయన స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక ఆవగింజంతా కూడా కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా అంటే కాంగ్రెస్ వల్ల పిచ్చి కూతలు వినొద్దనే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు, అసలు ఆయన అసెంబ్లీకి రావద్దనేదే నా అభిప్రాయం అని కూడా చెప్తా ఉన్నారు. కేవలం ఇప్పుడు అంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి కొద్ది రోజుల్లో, సో అప్పుడు కూడా బడ్జెట్ సెషన్స్ కి మాత్రమే వస్తారు ఆయన అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ప్రధానంగా చూసుకుంటే కనుక కేటీఆర్ ఎప్పటి నుంచో చెప్తున్న మాట, ఢిల్లీలో అయితే కనుక రేవంత్ రెడ్డి మాట చెల్లట్లేదు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదవులు కూడా దక్కట్లేదు, కాంగ్రెస్ లో బీజేపీ కోవర్ట్లు ఉన్నారని చెప్పేసి రాహుల్ కామెంట్ చేశారు కదా, అది ఎవరినో కాదు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇద్దరు అయితే కనుక రేవంత్ రెడ్డి ముఖ్యంగా కేంద్రం నుంచి నిధులు రావట్లేదు, దాని గురించి మాట్లాడడం జరిగింది. అలాగే మరో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ గురించి మాట్లాడడం జరిగింది. ఇంకొక వైపు కేటీఆర్ అయితే కనుక పర్టికులర్ గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే మాట్లాడుతున్నట్టు మనకి ఇక్కడైతే కనిపిస్తోంది. ఇక్కడ చూసుకుంటే కనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ప్లస్ మాజీ మంత్రిగా కూడా చేశారు, ఎంతో అనుభవం ఉంది, మంచిగా చదువుకున్న వ్యక్తి కేటీఆర్. మరి అంటే ఆ స్థాయిలో ఉండి ఇలా మీరు ఒక రాజకీయ పార్టీని తిట్టుకోవడం ఇదంతా ఎప్పటి నుంచో కామన్. ఆ ప్రజలకు కూడా నిజంగా చెప్పాలంటే ఒక రకంగా అంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడే అప్పట్లోనే ఒక పార్టీలు తిట్టుకున్నప్పుడే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూసేవాళ్ళు అసెంబ్లీ సెషన్స్ ని కూడా, ఒకరినొకరు తిట్టుకుంటే అట్లా. సో ఇప్పుడు అది మరింత దిగజారిపోయింది భాష అయితే కనుక, అంటే మీరు మాట్లాడుకుంటున్నే పదాలు ఏవైతే ఉన్నాయో ఆ భాషని మరింత దిగజార్చి మాట్లాడుతున్నారు. ఏందండి ఈ మాటలు? పిచ్చి కూతలు వినొద్దనే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు, నేనే రావద్దని చెప్పి పిచ్చి కూతలు ఏంటి? ఇదేనా మాట్లాడేది? అంటే ఒక ప్రజాప్రతినిధి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు, మీరే ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకా కార్యకర్తలు అవ్వచ్చు, లేకపోతే యువత అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, అందరి మీద ఇది ఎలాంటి సందేశం వెళ్తుంది? వీళ్ళందరికీ మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి? ఇలా మాట్లాడకూడదు అంటే అది ఎవరైనా సరే సో ఈ భాష మాట్లాడకూడదు అని ఎగ్జాంపుల్ చూపించాలి. వీళ్ళని చూపించి ఒక పర్సన్ ఉంటారు, ఓకే కేటీఆర్ ఎగ్జాంపుల్, కేటీఆర్ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఓకే కేటీఆర్ ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు నువ్వు పెద్ద అయితేనే ఎగ్జాంపుల్ చూపించాలి పిల్లలకి. లేకపోతే కనుక సీఎం గారు కూడా ఒకప్పుడు కొంచెం అంటే ఆ భాష ఏదైతే పదాలు ఉపయోగించారో అవి కొంత ఇదిగానే ఉన్నాయి, అప్పుడు చూపించాలి, ఓకే ఇలా మాట్లాడకండి మీరు అని చెప్పేసి పెద్ద అయిన తర్వాత.
ఇక మరో వార్త చూస్తే కనుక గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదల, అభ్యర్థుల లాగిన్ లో పేపర్ల వారీగా మార్కులు. ఈ నెల 24 వరకు రీకౌంటింగ్ కు ఛాన్స్, ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రెడీ. సో నిన్నైతే కనుక గ్రూప్ 1 ఫలితాలు వెలువడ్డాయి. అభ్యర్థులు లాగిన్ లో పేపర్ల వారీగా మార్కులు పెట్టారు. ఎవరికైనా సరే దాంట్లో అంటే వాళ్ళకి డౌట్ ఉండి దీని అంటే కరెక్ట్ గా రాసినా కూడా దీనికి మార్కు పడలేదనో లేదా ఇలాంటి అభ్యంతరాలు ఏవైనా ఉన్నా కూడా ఈ నెల 24 వరకు అయితే కనుక రీకౌంటింగ్ కు ఛాన్స్ ఉంది. ఆ తర్వాతే ర్యాంకింగ్ లిస్ట్ అయితే కనుక రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇక 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే, 3 పార్టీల అభ్యర్థుల ఎన్నికల లాంఛనమే. ఈ నెల 20న ప్రకటించనున్న ఈసీ కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం నామినేషన్లు దాఖలు చేశారు. పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన దాసోజు దాసోజు శ్రవణ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి వేశారు. ముఖ్యంగా అయితే కనుక 5 ఎమ్మెల్సీలు కూడా ఏకగ్రీవమే అని చెప్పారు. ఇక 3 పార్టీల అభ్యర్థులకు కూడా ఎన్నిక కూడా లాంఛనమే అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. నిన్న అయితే కనుక అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన 3, అలాగే సిపిఐకి చెందిన అభ్యర్థి, ఇక బీఆర్ఎస్ కి సంబంధించిన అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేశారని చెప్తున్నారు. ఇక బడకచెర్ల విస్తరణే, రోజుకు 18 టీఎంసీలు మళ్లించుకునేలా ఏపీ ప్లాన్. బడకచెర్ల హెడ్ రెగ్యులేటర్ విస్తరణకు 2005లోనే 305 జీవో, జీబీ లింక్ పేరుతో పాత జీవో దుమ్ము దులుపుతున్న ఏపీ సర్కార్. ఇప్పటికే శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తయితే 1,50,000 క్యూసెక్లకు ఎస్ఆర్ఎంసీ సామర్థ్యం. రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 3 టీఎంసీలు తీసుకెళ్లే మరో కెనాల్, పోలవరం నుంచి వచ్చే 2 టీఎంసీల కెనాల్ కు కూడా బనకచెర్లే లింక్. ఒక్కసారి డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఆయకట్టు రెడీ అయితే ఏపీని ఆపడం కష్టమే అంటున్న ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్. సో సాగునీటి జలాల మీద అయితే కనుక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య కొనసాగుతూనే ఉంది వాదన. ఒకవేళ ఈ బనకచెర్ల విస్తరణ పూర్తి అయితే కనుక రోజుకు 18 టీఎంసీలు మళ్లించుకునేలా ఏపీ ప్లాన్ చేస్తోంది. అది కాకుండా 2005లోనే 305 జీవో ఇచ్చారు, అంటే బనకచెర్ల హెడ్ రెగ్యులేటరీ విస్తరణకు సంబంధించి. సో ఇప్పుడు జీబీ లింక్ పేరుతో పాత జీవో 305 ఏదైతే ఉందో దాన్ని దుమ్ము దులుపుతున్న ఏపీ సర్కార్, అంటే దాన్ని స్టడీ చేస్తోంది, దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దాని ప్రకారం వెళ్తుంది అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ చెప్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు స్టార్ట్ అయిపోయాయి. అది కనుక పూర్తయితే కనుక 1,50,000 క్యూసెక్లకు ఎస్ఆర్ఎంసీ సామర్థ్యం పెరుగుతుంది. ఇంకా రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 3 టీఎంసీలు తీసుకెళ్లే మరో కెనాల్ అవుతుంది. ఇక పోలవరం నుంచి వచ్చే 2 టీఎంసీల కెనాల్ కు కూడా బడకచెర్లే లింక్ అవుతుంది. ఒకవేళ బడకచెర్ల పూర్తి అయితే కనుక ఆ విస్తరణ, ఒక్కసారి డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఆయకట్టు రెడీ అయితే కనుక ఏపీని ఆపడం కష్టమే అనేసి ఇరిగేషన్ నిపుణులు అయితే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి వెలుగులో ఇంతకు ముందు కూడా అంటే బనకచెర్ల వెనక ఉన్న ప్లాన్ ఏంటి, ఏపీ ప్లాన్ ఏంటి అన్నది కూడా చాలా క్లియర్ గా న్యూస్ ఇచ్చింది. మరి దీనిపైన ఏమి అంటే రాష్ట్ర ప్రభుత్వం గాని, నీటిపారుదల శాఖ గాని, ఇరిగేషన్ అంటే నీటి వనరులకు సంబంధించిన నిపుణులు గాని మరి ఎలాంటి చర్యలు చేపడతారు, ఏమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏపీ ప్రభుత్వంతో మాట్లాడతారా లేకపోతే ఏం చేస్తారో అన్నదైతే కనుక ఇప్పటి వరకు స్పష్టంగా అయితే కనుక ఎక్కడ మనకి వార్త లేదు. ఇక చూసుకుంటే బనకచెర్ల విస్తరణ జరిగితే ఎంత నష్టం ఏర్పడుతుందో తెలంగాణకి అన్నది కూడా ఒక రకంగా ఇక్కడ ఇచ్చారు వార్త. ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో నిపుణులు, వాళ్ళు ఆందోళన అంటే వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి కనుక ఈ రెగ్యులేటర్ డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ కనుక ఆయకట్టు పూర్తి అయితే ఏపీని ఆపడం కష్టం అని చెప్పేసి ఇరిగేషన్ ఎక్స్పర్ట్సే చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతుందా లేకపోతే 2 ప్రభుత్వాలు కలిసి కేంద్రం దగ్గర చర్చిస్తాయా, దీని మీద ఇది ఎలా ఒక కొలిక్కి వస్తుంది అన్నదైతే కనుక వేసి చూడాలి. డిఎంకే లీడర్లు అనాగరికులు, లోక్సభలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కామెంట్స్. మంత్రి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ డిఎంకే ఎంపీలు. ఎన్ఈపీ పై చర్చ సందర్భంగా బీజేపీ డిఎంకే మాటల యుద్ధం. ప్రారంభమైన పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు, రాజ్యసభను కుదిపేసిన డీలిమిటేషన్, ప్రతిపక్ష సభ్యుల వాకౌట్, ఓటర్ల లిస్టులో అవకతవకలపై చర్చ జరగాలన్న రాహుల్. సో డిఎంకే లీడర్లు అనాగరికులు అని చెప్పేసి కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, ఆయన కామెంట్స్ చేయడం నిన్న లోక్సభలో తీవ్ర దుమారం రేపింది. ముఖ్యంగా డిఎంకే నేతలు అయితే కనుక మండిపడ్డారు. ఎన్ఈపీ అంటే జాతీయ విద్యా విధానం పైన చర్చ సందర్భంగా బీజేపీ డిఎంకే పార్టీల మధ్య అయితే కనుక మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది, అనాగరికులు అని చెప్పేసి. పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు అయితే కనుక ప్రారంభమయ్యాయి. ఇక రాజ్యసభని అయితే కనుక డీలిమిటేషన్ ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయో డీలిమిటేషన్ ని, దానిపైన అదైతే కనుక ఈ అంశం అయితే కనుక రాజ్యసభను కుదిపేసింది అని చెప్తున్నారు. ఇక
ప్రతిపక్ష సభ్యులు అయితే కనుక వాకౌట్ చేశారు ఏకంగా రాజ్యసభ నుంచి. ఇంకా రాహుల్ గాంధీ అయితే కనుక ఓటర్ లిస్టులలో అవకతవకల పైన అయితే కనుక చర్చ జరగాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం జరిగింది. మొత్తానికి నిన్న అయితే కనుక లోక్సభలో ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు అయితే కనుక చాలా దుమారం రేపాయి. ఎందుకంటే ఆయన ఆవేశంలో అన్నా ఎలా అన్నా కూడా డిఎంకే లీడర్లు అనాగరికులు అనడం అయితే కనుక చాలా తప్పని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అనాగరికులు అయితే అక్కడి దాకా ఎలా వస్తారు? వాళ్ళు రారు కదా. వాళ్ళు అడుగుతున్నది ఏంటి? డీలిమిటేషన్ చేస్తే కనుక సీట్లు తగ్గిపోతాయి అన్నది ఒకటి. ఏదైతే ఎన్ఈపి ఉందో జాతీయ విద్యా విధానము, సో హిందీ భాషను బలవంతంగా రుద్దడం వల్ల తమిళ భాష ప్రాధాన్యత కోల్పోతుంది, బలవంతంగా హిందీ రుద్దకండి అని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని అంటే ఈ మాటల నేపథ్యంలో ఈ మాట పెరిగిపోయి తీవ్రంగా అయితే కనుక ఆ మాటల యుద్ధం పెద్ద ఎత్తునే జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి మీరు అనాగరికులు అనడం అయితే కనుక కరెక్ట్ కాదు. ఎందుకంటే కనుక వాళ్ళు వాళ్ళ వెర్షన్ చెప్పారు, మీరు మీ వెర్షన్ చెప్పి ఆ టైంలో అంటే వాళ్ళు మాట్లాడే మాటలకు మీరు మాట్లాడే మాటలకు మాట పెరిగి కోపాలు తాపాల ఆవేశాలు వస్తాయి. కానీ కోపాలు తాపాల ఆవేశాలు వస్తాయని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడతారా అనాగరికులు అని? ఇప్పుడు మీరు అనాగరికులు అని చెప్పేసి అంటున్నారు, మరి అనాగరికులు అయితే కనుక ఇంత దూరం రారు కదా. పార్లమెంట్ వరకు వచ్చారంటే అనాగరికులు ఎలా అవుతారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎన్ఈపి ఏదైతే జాతీయ విద్యా విధానం ఉందో, త్రిభాష సూత్రం ఉందో, ఇది అంటే తమిళనాడులో అయితే కనుక హిందీని బలవంతంగా రుద్దకండి అని చెప్పేసి వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నది. సో ఈ నేపథ్యంలో నిన్న దీనిపైన అయితే కనుక తీవ్ర దుమారం చెలరేగి ఒక రకంగా చెప్పాలంటే కనుక మాటల మంట అని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే కనుక డిఎంకే నేతలు అనాగరికులు అనడం ఏమాత్రం కరెక్ట్? సరే, ఒకరినొకరు అరుచుకుంటారు, తిట్టుకుంటారు, అదంతా కామన్ అయిపోయింది ఇప్పుడు. అంటే లోక్సభలో అవ్వచ్చు, అసెంబ్లీలో అవ్వచ్చు, రాజ్యసభలో అవ్వచ్చు, కామన్ అయిపోయింది. అప్పుడు మీరు అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకుండా అనాగరికులు అన్న పదం వాడడము, దాని మీనింగ్ ఏంటి అన్నది కూడా మీకు బాగా తెలుసు. అంత పెద్ద మాట ఎలా వాడగలుగుతారు మీరు ప్రజాప్రతినిధులు మీరందరూ? మీరు ఏం చేస్తున్నా కూడా టీవీలో టెలికాస్ట్ అయ్యి దేశ ప్రజలందరూ చూస్తున్నారు. కనీసం అదైనా గుర్తెరగాలి కదా. మీరు మాట్లాడేటప్పుడు కొంత ఓపిక సంయమనంతో మాట్లాడాలి, ప్రశాంతంగా చర్చించుకోవాలి. మరీ రైస్ అయినప్పుడు ఎవరో ఒకరు కామ్ డౌన్ అవ్వాలి. అంతేగాని మాట పెంచుకుంటూ వెళ్ళేసి అనరాని మాటలు అనేసి ఆ తర్వాత అంటే చేతులు కాకులు పట్టుకుంటామంటే సరిపోదు కదా. ఇప్పుడు అది అంటే డిఎంకే లీడర్లు అనాగరికులు అంటే డిఎంకే లీడర్లందరూ కూడా అనాగరికులు అయితే కనుక వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? ఆ స్థాయి వరకు వస్తారా? ఒకసారి అది ఆలోచించండి. మరో ప్రధాన వార్తాపత్రిక ఈనాడులో చూస్తే కనుక కెనడా ప్రధానిగా కార్నీ భారత్ లో సంబంధాల పునరుద్ధరణకు హామీ. కెనడా ప్రధానిగా అయితే కనుక కార్నీ ఎంపికయ్యారు. భారత్ తో సంబంధాల పునరుద్ధరణకు హామీ ఇచ్చారని చెప్పేసి ముఖ్యంగా వార్త వచ్చింది. ఇక 102లో లలిత్ మోడీ ఎవరైతే అంటే IPL కి ఒక రకంగా ఆద్యం పోసిన వ్యక్తి అని చెప్పొచ్చు. లలిత్ మోడీ ఇండియా వదిలి బ్రిటన్ లో తలదాచుకుంటున్నాడని చెప్పేసి వార్తా కథనాలు వచ్చాయి. అక్కడ ఆయనకి ఏదైతే 102లో పౌరసత్వం ఉందో దాన్ని అయితే కనుక రద్దు చేశారు అని చెప్పేసి మరో వార్త ఇచ్చారు. మరో హెడ్లైన్ అయితే కనుక ఛత్తీస్గఢ్ మాజీ సీఎం బఘేల్ ఆయన కుమారుడి ఇండ్లలో అయితే కనుక ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేసింది. ముఖ్యంగా మనీ లాండరింగ్ కి సంబంధించి ఈ సోదాలు చేయడం అయితే కనుక జరిగింది. ఇక ఇందులో వచ్చిన వార్తలను అయితే కనుక మనం ఇదివరకు వచ్చిన న్యూస్ పేపర్ లో డిస్కస్ చేసుకున్నాం. ఇక దిశలో వచ్చిన ప్రధాన వార్తాంశాలను చూసుకుంటే కనుక తక్కువ ధరకే షుగర్ మెడిసిన్ నేటితో ముగుస్తున్న పేటెంట్, జెనరిక్ వెర్షన్ తయారీకి సిద్ధమైన ఔషధ కంపెనీలు, త్వరలో రోగులకు తగ్గనున్న ఆర్థిక భారం. సో తక్కువ ధరకే షుగర్ మెడిసిన్ దొరుకుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ వాటితో పేటెంట్ ముగుస్తుంది. సో జెనరిక్ వర్షన్ తయారీకి ఔషధ కంపెనీలు ఏదైతే ఫార్మా కంపెనీలు, మందు కంపెనీలు ఉన్నాయో అవి సిద్ధమయ్యాయి అని చెప్తున్నారు. దీంతో త్వరలోనే రోగులకు తగ్గనున్న ఆర్థిక భారం అని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. ఇక ఇంటర్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. 4 మార్కులు కలుపుతాం. ఇంగ్లీష్ పేపర్ 2లో 7వ ప్రశ్నలో గీతల అస్పష్టత, సమాధానానికి ప్రయత్నించిన వారికి మార్కులు ఇంటర్ బోర్డు. సో ఇంగ్లీష్ పేపర్ 2లో అయితే కనుక ఒక ప్రశ్న 7వ ప్రశ్న గీతల అస్పష్టతగా ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని ఎవరైతే ఆన్సర్ రాయాలి, దానికి ఆన్సర్ చేయాలి అని చెప్పేసి ట్రై చేశారో వాళ్ళకైతే కనుక 4 మార్కులు కలుపుతామని చెప్పేసి ఇంటర్ బోర్డు చెప్పింది. ఇక మరో ముఖ్యమైన వార్త,
కేంద్రమే టార్గెట్, మోడీ సర్కార్ పై అటాక్ చేసేలా గవర్నర్ ప్రసంగం. రాష్ట్రంపై చూపుతున్న వివక్షపై మండిపాటు, పథకాలకు నిధులు ఇవ్వడం లేదని ఆగ్రహం. బీఆర్ఎస్ చేసిన అప్పులపై మరోసారి విమర్శలు. రేపు గవర్నర్ స్పీచ్ తో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ముఖ్యంగా రేపటి నుంచి అయితే కనుక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమే టార్గెట్ గా మోడీ సర్కార్ పై అటాక్ చేసేలా గవర్నర్ ప్రసంగం అయితే ఉండబోతోంది అన్నది ఇక్కడ వార్తాగతంగా ఇచ్చారు. ఉండొచ్చు ఆ విధంగా అని చెప్పేసి ఏదైతే అంటే కేంద్రం రాష్ట్రం పైన వివక్ష చూపుతోందో దాని గురించి, అలాగే పథకాలకు నిధులు ఇవ్వడం లేదు సరిగ్గా, ఇంకా అలాగే బీఆర్ఎస్ చేసిన అప్పుల పైన కూడా మరోసారి విమర్శలు సంధించే అవకాశం ఉంది. రేపు గవర్నర్ స్పీచ్ తో అయితే కనుక బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఏది ఏమైనా ముఖ్యంగా రేపు గవర్నర్ ప్రసంగంలో అయితే కనుక కేంద్రాన్ని టార్గెట్ చేయడము, రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోవడం, వివక్ష చూపించడము, అలాగే మోడీ సర్కార్ ని అటాక్ చేసేలాగానే స్పీచ్ ఉంటుంది అన్నట్టు మనకి వార్తా కథనం ద్వారా తెలుస్తోంది. ఇంకా అలాగే ఈ నేపథ్యంలోనే ఇంకొకసారి బీఆర్ఎస్ ఏదైతే అప్పులు చేసి కొత్త రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి అప్పుల కుప్ప పెట్టి వెళ్ళిపోయిందో దానిపైన మరోసారి విమర్శలు సంధించే అవకాశం ఉందని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, ఇద్దరు పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య. హబ్సీగూడలో ఘటన, మృతదేహాలను ఆసుపత్రికి తరలింపు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సో ఇక్కడ చూస్తే కనుక ఇద్దరు పిల్లల్ని చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పేసి ఇచ్చారు. ముఖ్యంగా హబ్సీగూడలో ఈ ఘటన జరిగింది. ఇక మృతదేహాలని అయితే కనుక ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అని ఇచ్చారు. వీళ్ళెందుకు సూసైడ్ చేసుకున్నారు అన్నది అక్కడ అంటే స్థానికుల కథనం ప్రకారము, అలాగే పోలీసులు చెప్పిన దాన్ని బట్టి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి, అంటే 40 ఏళ్ల చంద్రశేఖర్ రెడ్డి, ఆయన భార్య కవిత, కూతురు శ్రీతారెడ్డి, కుమారుడు విశ్వస్ రెడ్డితో కలిసి హబ్సీగూడలో ఉంటున్నాడు. చంద్రశేఖర్ రెడ్డి ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నాడు. 6 నెలల క్రితం చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగం పోయింది. దీంతో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో దంపతులు తమ ఇద్దరు పిల్లలను చంపేసి వారు ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని చేరుకొని పోలీసులు పరిశీలించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు అయితే కనుక తెలియాల్సి ఉంది అని చెప్పేసి ఇచ్చారు. సో అంటే ఆర్థిక ఇబ్బందులు ఒక మనిషిని ఎంత కృంగదీస్తాయో, ఏకంగా ప్రాణాన్ని తీసుకునేలా చేస్తాయి అని చెప్పేసి మరోసారి ఈ వార్తను చూస్తే అర్థమవుతోంది. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో వర్క్ చేస్తున్నారు. ఆయన జాబ్ పోయి 6 నెలలు అయింది. ఆ జాబ్ పోయి 6 నెలలు అయిపోయింది. సరే ఏదో ఒకటైతే కనుక చేసుకోవచ్చు కదండి. అంటే ఆ జాబ్ కాకపోతే మరో జాబు, ఏదో ఒకటి కొంచెం ఆలస్యమైనా సరే ఏదో ఒకటి అయితే దొరుకుతుంది కదా మీ చదువుకి తగ్గట్టు. ఇప్పుడు మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు పిల్లల్ని, మీ బాధ ఆ టైంలో మీరు ఎంత క్షోభ అనుభవించుంటారో అది అందరికీ తెలుస్తోంది. మీ ఇద్దరు పిల్లల్ని చంపేసి మీరు కూడా అలా బలవన్మరణానికి పాల్పడితే ఏముంది, జీవితం, మనిషి జీవితం ఇచ్చేది ఒక్కసారి దేవుడు. ఆ జీవితాన్ని కూడా ఇలా అర్ధాంతరంగా ముగించుకోవడం, అసలు సూసైడ్ చేసుకోవడమే తప్పు, చాలా పాపము. మనకి పురాణాలలో కూడా చెప్తారు, ఆత్మహత్య చేసుకోకూడదు ఎవరు, అది మహాపాపం అని చెప్పేసి. అలాంటిది చాలా మంది అంటే చూస్తూనే ఉన్నాం, మనకి రోజు ఎక్కడో ఒక చోట వార్తల్లో కనిపిస్తూనే ఉంటుంది వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య. ఏంటంటే వీరికి అండగా, అంటే వీరికి స్థైర్యంగా మోరల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు లేకపోవడం వల్లే ఎక్కువగా అయితే కనుక సూసైడ్స్ చేసుకుంటున్నారు అన్నది అంటే కొంతమంది ప్రజల అభిప్రాయం. మోరల్ గా వాళ్ళకి మేమున్నాము, మీకు ధైర్యంగా, మీరేమి బాధపడకండి, అప్పులు ఉన్నాయా, ఉంటే ఉండనివ్వండి, నిదానంగా అవే తీర్చుకుంటాం, ఏదో ఒకటి సెటిల్ అయిన తర్వాత అవే తీరుతాయి, అలా మోరల్ గా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు లేక ఎక్కువగా సూసైడ్స్ అయితే కనుక ప్రేమ ఫెయిల్ అయ్యి సూసైడ్స్ చేసుకోవడము, లేకపోతే ఆర్థిక భారం ఎక్కువ అవ్వడము, ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో వీళ్ళకి మోరల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు లేక కొంతమంది ఆ విషయం బయటకు చెప్పుకోవడానికి కూడా ఫీల్ అవుతారు. అంటే ఎలా ట్రీట్ చేస్తారో బంధువులు, తక్కువగా చూస్తారేమో, ఇంకొకలాగా చూస్తారేమో అని చెప్పేసి బయటకు కూడా చెప్పుకోరు. కొంతమంది ఎవరికి కూడా షేర్ చేయరు. షేర్ చేయకోకుండా వాళ్ళకి వాళ్ళే డెసిషన్ తీసుకొని సూసైడ్ చేసుకుంటారు. ఆ సిచ్యువేషన్ లో వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే మీరు సూసైడ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఎంత క్షోభ ఉంటుంది, కనీసం ఇంట్లో వాళ్ళతో అయినా షేర్ చేసుకుంటే కొంత హెల్ప్ చేస్తారు కదా వాళ్ళు కూడా, ఏదో ఒకటి. అంటే మీకు ఒక ఆర్థిక పరంగా హెల్ప్ చేయకపోయినా కూడా మీలో అంటే
బ్రతకాలి, నేను ఇంకొకటి ఏదో ఒకటి చేయగలను అన్న మోటివేషన్ అయితే కనుక కల్పిస్తారు కదా. ఆత్మహత్య చేసుకోవడానికి అంటే ఇది వరకు గతంలో కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. చాలా మంది అంటే ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఎగ్జాంపుల్ బిల్డింగ్ పై నుంచి దూకుతున్నారు అనుకోండి, వాళ్ళకి దూకిన వెంటనే మనసులో వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే అనిపిస్తుందంట, అరే నేను దూకకుండా ఉండాల్సింది, సూసైడ్ చేసుకోకుండా ఉండాల్సింది అని చెప్పేసి. ఇది గతంలో అంటే ఒక 5 years క్రితం నేను ఒక ఆర్టికల్ చదివాను, అందులో వచ్చింది. సూసైడ్ చేసుకునే వాళ్ళల్లో చాలా మంది సూసైడ్ చేసుకుంటున్న టైంలో, అంటే చేసుకున్న తర్వాత, అటెంప్ట్ చేసిన తర్వాత ఎందుకు సూసైడ్ చేసుకున్నామా అని బాధపడతారు. ఆ టైంలో అంటే క్షణికావేశంలో చేసుకుంటారు. ఆ 10 సెకండ్లు లేదా 15 సెకండ్లు వాళ్ళు ఎవరితో అయినా మాట్లాడడమో, లేదా వాళ్ళు ఆలోచన వచ్చినప్పుడు వెంటనే బయటికి రావడమో, లేదా ఏదో ఒకటి దాని నుంచి బయటికి వచ్చేస్తే కనుక సూసైడ్స్ చాలా వరకు తగ్గే అవకాశం ఉందని చెప్పి కూడా ఆర్టికల్లో వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే అంటే ఇంకా ఎటు తోచని పరిస్థితుల్లో వీళ్ళు పిల్లలిద్దరిని కూడా చంపేసి వాళ్ళిద్దరూ కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది అని ఇక్కడ తెలుస్తోంది మనకు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులే కారణం అన్నది తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు అన్నారు. ఏది ఏమైనా కూడా ఇది నిజంగా ఎంత ఘోరమైన ఘటన అంటే కనుక ఇద్దరు పిల్లల్ని కూడా వాళ్ళే చంపడం అనేది ఆ టైంలో వాళ్ళు పడిన ఇబ్బంది, క్షోభ మనం చెప్పుకోలేము మాటలతో. సో ఏది ఏమైనా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరైనా సరే, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేని మనిషి అంటూ ఎవ్వరూ ఉండరు. కాకపోతే కావాల్సిందల్లా ధైర్యం, దాని నుంచి బయటపడే ధైర్యం. ఏదో ఒక రోజు మనకి మంచి రోజులు వస్తాయి, మనము చేసుకుంటూ వెళ్ళాలి, ఎప్పుడు ఇలాగే ఉండదు కదా లైఫ్ అన్న ఒక మోటివేషన్తో, లేదా మోటివేషనల్ స్పీచెస్ వినడమో, లేదా మీ ప్రాబ్లమ్ని మీ క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోవడమో, ఇలాంటిది చేసి దాని నుంచి బయటకి రావాలి. కానీ దయచేసి ఎవరు సుసైడ్ జోలికి మాత్రం అయితే కనుక వెళ్ళకండి. ఇక మరో ప్రధాన వార్తా పేపర్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో చూస్తే కనుక అన్నదాతకు ఎన్ని వెతలో, రాష్ట్రంలో సాగు సంక్షోభం, చక్రబంధంలో రైతాంగం, ఎండుతున్న పంటలను కాపాడడానికి పడరాని పాటలు, 6 బోర్లు 1000 ఫీట్లు, నిజామాబాద్ రైతు విఫలగాథ. రోజుకు 8 ట్యాంకర్లతో పొలం తడుపుతున్న అన్నదాత, వేలేరు పెద్ద చెరువు నీరంతక బీటలు వారిన పొలాలు. ఎస్ఆర్ఎస్పీ నీళ్ల కోసం 2 ఊర్ల రైతుల మధ్య ఘర్షణ, పసుపు రైతు ఆగ్రహం, మద్దతు ధర కోసం ఆందోళన. వడ్ల బోనస్ ఎప్పుడిస్తారంటూ గద్వాల కలెక్టరేట్ ముట్టడి, నాసిరకం విత్తనాలతో నష్టపోయిన భూపాలపల్లి రైతు, పెండింగ్ బిల్లులు చెల్లించాలని పాడి రైతుల రాస్తారోకో. తెలంగాణ రాష్ట్రంలో అయితే కనుక కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా సాగునీరు అందక సాగు సంక్షోభం ఉంది అని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు వార్త. ఎండిపోతున్న పంటల్ని కాపాడడానికి రైతులు అంటే ఏం చేస్తే కాపాడుకోగలుగుతామో అని చెప్పేసి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఇక ఒక నిజామాబాద్ కి సంబంధించిన రైతు అయితే కనుక 6 బోర్లు వేసాడంట, ఒక్కొక్క బోర్ అంటే 1000 ఫీట్లతో, అయినా కూడా నీళ్లు పడలేదు. నీళ్లు పడుంటే అది వేరు, నీళ్లు పడలేదు. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆయన కడతారు? 8 ట్యాంకర్లతో రోజు పొలం తడుపుతున్నారంట. అది రోజు అలా ట్యాంకర్లు తీసుకొచ్చి పొలం తడిపితే పంట చేతికి వచ్చేంత వరకు అలా చేయాలంటే ఎంత కష్టము, ఎంత ఖర్చుతో కూడుకున్నది. దీని గురించి చెప్పాలంటేనే బాధేస్తోంది. వేలేరు పెద్ద చెరువు నీరందక బీటలు వారిన పొలాలు, దానికి సంబంధించి ఇక్కడ కొన్ని ఫోటోలు కూడా ఇచ్చారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామంలో ఎండిన తన పొలంలో పశువులను మేపుతున్న రైతు అంజయ్య అని చెప్పేసి బీటలు వారిన పొలం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఎస్ఆర్ఎస్పి నీళ్ల కోసం అయితే కనుక 2 ఊర్ల రైతుల మధ్య ఘర్షణ జరిగింది. ఇంకా ఒక పసుపు రైతు అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేసి మద్దతు ధర కోసం అయితే ఆందోళన చేస్తున్నారు అని చెప్పారు. ఇంకా వడ్ల బోనస్ అందరికీ అందలేదు, సో ఎప్పుడు ఇస్తారు అంటూ గద్వాల్ కలెక్టరేట్ అయితే కనుక ముట్టడించారు. ఇక నాసిరకం విత్తనాలతో నష్టపోయిన రైతులు అని కూడా చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించాలేసి పాడి రైతులు అయితే కనుక రాస్తారోకో చేస్తున్నారని ఇచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని జిల్లాల్లో, తెలంగాణలో అయితే కనుక కొన్ని జిల్లాల్లో సాగు సంక్షోభం చాలా ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి ప్రతిరోజు మనకి వార్త చూస్తూనే ఉన్నాము. నమస్తే తెలంగాణలో ప్రతిరోజు ఎక్కడైతే పంట పొలాలు అంటే పంట వేశారో, కొంచెం మేపుకు వచ్చిన తర్వాత సాగునీరు అందక అవి ఎండిపోవడము, రైతుల బాధలు, ఇవన్నిటి గురించి వార్త వస్తూనే ఉంది. మరి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో, రైతులు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఎప్పుడు సాగునీరు సమృద్ధిగా అందుతుంది వాళ్లకు? రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఏదో ఒక చర్యలు చేపట్టి ఏదో ఒక ఆల్టర్నేట్ అయితే చూపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము దీని గురించి ఏదో ఒకటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతన్నల్ని ఆదుకోవాలి.
తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇది తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.